Praise the Lord. దేవునికి స్తోత్రం. I wish you all a very happy new year. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. May the Lord bless you abundantly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ప్రభు దీవించును గాక. May He shine forth on you ఆయన తన వెలుగును మీ మీద ప్రకాశింపచేయును and give గాక. you peace. మీకు సమాధానము ప్రభు ఇచ్చును గాక. May His countenance be upon you ఆయన యొక్క కనికరము కటాక్షము మీ మీద నిలిచును గాక. and keep you in everything. సమస్తములో ఆయన మిమ్మల్ని నిలిపి నడిపించును గాక. May the Lord's hands be with you దేవుని యొక్క హస్తము ఆయన హస్తము చేయి మీకు to తోడై lead ఉండును you in గాక. the right way. మా సరైన గొప్ప స్థితిలో ఆయన మిమ్మల్ని నడిపించుట కొరకు తన తోడు మీకుండును గాక. This new year, ఈ సంవత్సరం as we enter into it, మనము ప్రవేశించుచుండగా we don't know what's going to fall before us. మన ముందు ఏమి జరగబోతుందో మనకు తెలియదు. But the prophets knew what's going to happen. అయితే ప్రవక్తలకు తెలుసు ఏమి జరగబోతుందో. All the prophecies we cannot tell outside. అన్ని ప్రవచనాలు మేము బయటకు చెప్పడానికి అవ్వదు. But God will not do anything without informing His prophets. మరి దేవుడు తన ప్రవక్తలకు తెలియచేయకుండా ఆయన ఏ కార్యం కూడా చేయడానికి ఇష్టపడడు. Amos chapter 3 verse 7. మా ఆమోసు గ్రంథం 3:7 వచనంలో ఆ సంగతి మనం గమనించవచ్చు. And His secret counseling with those who fear God. అదిగో ఆయన భయభక్తులు గలవారితో ఆయన మాట్లాడుతాడు. ఆయన Psalm 25 verse 12 and 15. 25వ కీర్తనలో 12-15 వచనాల్లో ఆ సంగతి చూస్తాం. As a total I can say as a prophet, మరి నేను ఒక ప్రవక్తగా మరి ఈ ప్రవచనాల సమాహారముగా నేను చెప్పగలిగింది ఏంటంటే this year ఈ సంవత్సరము will be not the same like other years. ఇంకో ఈ మిగిలిన years. మునుపు ఉన్న సంవత్సరముల వల్ల ఈ సంవత్సరం ఉండదు అని నేను చెప్తున్నాను. It will be very difficult. అది చాలా కష్టతరంగా ఉంటుంది. But అయినా today God is promising you. ఈరోజు ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు. He will be your refuge. ఆయనే మీకు ఆశ్రయముగా ఉంటాడు. He will be your great strength, ఆయన మీకు గొప్ప బలముగా ఉంటాడు, power, శక్తిగా ఉంటాడు. impenetrable tower. ఆయన ఎవరు సమీపించలేని రాలేని ఒక బలమైన దుర్గంగా ఉంటాడు. And a great help to you. ఆయన మీకు గొప్ప సహాయం అయి ఉంటారు. God said to Abraham, అబ్రహాముతో దేవుడు చెప్పారు Genesis 15:1, మా ఆదికాండం 15:1 I will be your great reward, compensation, and a great power and strength. ఇదిగో అబ్రహాము, నేను నీకు బలమై ఉంటాను. ఇదిగో నేను నీకు గొప్ప వరమును బహుమానమై ఉంటాను. ఇదిగో ఎవరు నీ యొద్ద తీసుకోలేని కొలవలేని గొప్ప ఆశీర్వాదంగా ఉంటానని చెప్పాడు. The most important thing మరి చాలా ప్రాముఖ్యమైన విషయము that we have to be protected మనము కాపాడబడుతూ ఉండాలి from satanic evil temptations ముఖ్యంగా సాతాను అదే దురాత్మల శోధన నుండి and from all sorts of unexpectable circumstances. అదే రీతిగా మనము ఊహించని అనుకోనని సంఘటనలన్నిటి నుండి కూడా మనము కాపాడబడుతూ ఉండాలి. Sudden disasters కొన్నిసార్లు అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు and from all the evil schemes of our enemies. మరి శత్రు యొక్క దుర్మార్గమైన పన్నాంగములన్నిటి నుండి కూడా. So today God is promising you. కనుక ఈ రోజు దేవుడు మీకు వాగ్దానం Psalm చేస్తున్నాడు. 46:1-3. ఇదిగో 46వ కీర్తన 3 వచనాలు. God is our refuge దేవుడు మనకు ఆశ్రయమును and strength, ఆయన మనకు బలమై ఉన్నాడు. mighty and impenetrable to temptation. ఇదిగో ఆయన మహా దుర్గమై ఉన్నాడు ప్రభు అని మనం చూస్తాం. A very present and well-proved help in trouble. ఆపత్కాలములో ఆయన చక్కని నమ్ముకొనదగిన అద్భుతమైన సహాయమై ఉన్నాడని చెప్తున్నాడు. So therefore we will not fear, అందుకే మనము భయపడము, చలించము. though the earth should change ఇదిగో భూమి మార్పు నొందినను, and though the mountains be shaken ఇదిగో పర్వతములు నడి సముద్రములో మునిగినను, into the midst of the seas, అదిగో సముద్రములలో మునిగినను, though its waters roar and foam, ఇదిగో జలములు ఘోషించుచు, though the mountains tremble నురుగు కట్టిన ఆ పొంగునకు పర్వతములు కదిలిన, and its swelling and tumult. మనము భయపడము. All these things will happen this year ఈ సంవత్సరము ఈ విషయములన్నీ కూడా జరగబోతున్నాయి. because ఎందుకొరకంటే the sins of the people ప్రజల యొక్క దోషములు పాపములు reach the holy place of God. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములకు చేరినాయి.
There will be a lot of earthquakes. చాలా భయంకరమైన తీవ్రమైన భూకంపాలు And రాబోతుంది. there will be a lot of long bridges and everything will collapse. చాలా పొడవైన బ్రిడ్జిలు చాలా భయంకరమైన రీతిలో అవి కూలిపోబోతున్నాయి. And a big army of locusts will come and destroy all the harvest field. మరి భయంకరమైన మిడతల దండుల వల్లే వస్తాయి, మహాసమూహంగా వస్తాయి, అనేక పొలములను పాడు చేస్తాయి. New horrific disease may come. చాలా తీవ్రమైన రోగములు రావచ్చు. And the people start to go to other planets. అనేక ఇతర గ్రహాలకు జనాలు వెళ్ళాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. And they will stay there. అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. At the same time, అదే సమయంలో the knowledge will increase like anything. మరి జ్ఞానము బాగా వృద్ధి చెందుతుంది మరి ఎన్నడూ లేనట్టుగా. And the people by magic will change themselves like tigers. ఇదిగో ప్రజల్ని వారు తమ జ్ఞానం చేత వారిని ఒక పులులుగా వారిని సిద్ధపరుస్తారు. Like eagles, కొంతమందినేమో పక్షురాలు, like horses. లేకపోతే గుర్రముల వల్లే. So slowly, కనుక మెల్లగా the people start to lack the faith in God. దేవుని యందలి విశ్వాసాన్ని ప్రజలు పోగొట్టుకుని లేకుండా జీవించడం ప్రారంభిస్తారు. So Satan plays very powerfully. కనుక సాతానుడు చాలా ఘోరమైన ఆలోచన కలిగి ఉండి But చేస్తుంటాడు. to his children, అయితే దేవుని పిల్లలైన వారికి మాత్రం, those who obey to the commandments of God, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడి వారు ఎవరైనా సరే, God said ప్రభు చెప్తున్నాడు in Deuteronomy 28, ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో verse 3, 3వ వచనంలో, you will be blessed in the city నీవు పట్టణంలో దీవించబడదు, and you blessed in the country. నువ్వు దేశములో నువ్వు దీవించబడతావు. You will bless in everything. సమస్త విషయములలో నువ్వు ఆశీర్వదించబడతావు. If you read Deuteronomy 28, మనము ద్వితీయోపదేశ కాండం 28వ 1 చదివితే to 14, మొదటి 14 వచనాలు the చదవగలిగితే Bible very carefully says, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, blessed are you నీవు దీవించబడదు, in the city పట్టణంలో దీవించబడదు, and in the country. దేశములో లేకపోతే పొలములో And దీవించబడదు. also, అంత మాత్రమే కాకుండా blessed is your home, నీ గృహము దీవించబడుతుంది, blessed is your work, నీ పని దీవించబడుతుంది, blessed is everything what you do, నీవు చేస్తున్న సమస్తము ప్రతి ప్రయత్నము దీవించబడుతుంది. even the kitchen, నీవు నీ యొక్క కిచెన్ లో Even కూడా the house. దీవించబడతావు, నీ ఇంట్లో కూడా దీవించబడతావు. even wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, go out and come in, నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు లోపలికి you'll వస్తున్నప్పుడు be protected, నీవు కాపాడబడతావు. and you will have no debts, నీకు అప్పులు ఉండవు, నీకు but you will be lent, నీవే ఇతరులకు అప్పు ఇస్తావు నీవు, since God is blessing you. ఎందుకంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు Yes, కనుక. my dear children. అవును నా ప్రియమైన బిడ్డ, First, మొట్టమొదటిగా we must be blessed like this. మీరు ఈ రీతిగా ఆశీర్వించబడాలి. Acts 3 last verse says, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం ఆఖరి వచనం God చెప్తుంది, sent forth his son Jesus దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువును పంపారు. to redeem us from all evil ఇదిగో సమస్త దుష్టత్వమును ఆయన మనల్ని విడిపించి విమోచించడానికి, and to bless us with all the spiritual realms. అదిగో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనల్ని ఆశీర్వదించడానికి. When we conquer all the evil arrows of Satan, సాతాను యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా మనం జయించినప్పుడు we are blessed. మనకు గొప్ప ఆశీర్వాదం. Whatever and however luxurious you are, నువ్వు ఎంతగా ఎలాగూ నువ్వు ఒక పెద్ద లగ్జరీస్ గా నువ్వు తిరిగినా కూడా, knowledgeable you are, నువ్వు ఎంత జ్ఞానం గల వ్యక్తివైనా, having all facilities, అన్ని యొక్క వస్తువులు నీకున్నా కూడా, having high positions, ఉన్నత స్థలంలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నా, if satanic forces attacking you, ఒకవేళ సాతాన్ యొక్క శక్తుల్ని నువ్వు వెంబడిస్తా ఉంటే everything collapse. అంతా ఒక్కసారి అది వృధా అయిపోతుంది. నీ కష్టం ఉంది. He tried his best level వాడు చాలా ప్రయత్నం చేస్తాడు to carry it away from God, దేవుని యొద్ద నుండి నేను తొలగించడానికి ప్రయత్నం అది. and his sharp arrows of temptations అదిగో వాని యొక్క వాడిగల మరి దుష్టత్వముతో కూడిన ఆ బాణములు ఏమైతే ఉన్నావో pierces through the heart అవి కొన్నిసార్లు గుండెలు గుండా దూరిపోతాయి and take away the presence of God from us. మా దేవుని సన్నిధిని మన యొద్ద నుండి So తీసివేస్తారు. many people easily fall in temptations. చాలా మంది చాలా తేలిక శోధనలో పడిపోతారు. But today, కానీ ఈ రోజున the victor is with you. ఇదిగో జయించువాడు నీతో కూడా ఉన్నాడు.
the one who conquered all evil temptations, ఇదిగో ఎవరైతే శోధనలన్నీ జయించున్నారో ఆ ప్రభువైన యేసుక్రీస్తు will be with you. ఆయన నీతో కూడా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Deuteronomy 31:6 and 8. ద్వితీయోపదేశకాండం 31:6-7 When you go out, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, when you come in, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, on your right side, నీ కుడి ప్రక్కన, on your left side, నీ ఎడమ ప్రక్కన, in front, నీ ముందర, and behind, నీ వెనుక, I will come with you. నేను నీతో కూడా వస్తాను. That's what Moses told to Joshua. అదేనండి మోషే యెహోషువతో చెప్తున్న మాట. How the Lord will protect Joshua. ఇదిగో యెహోషువను ప్రభు ఎలా కాపాడుతాడో మోషేకు ప్రభు తెలియజేస్తా మాట చెప్తున్నాడు. Joshua chapter 1:5 says, మనం యెహోషువ గ్రంథము 1:5 God చెప్తుంది. promised to Joshua, యెహోషువకు ప్రభు వచ్చి, no one will harm you. ఇదిగో ఎవ్వరు నీకు హాని చేయడు. No evil attack you. ఇదిగో ఏ దుష్టత్వమైనది అది నిన్ను హాని చేయదు నీకు. I will never forsake you. నేను నిన్నెన్నడూ విడువను. I will never forget you. నేను నిన్నెన్నడూ మరువను. This is the promise he's giving to us. ఇదేనండి ఆయన ప్రభు మనకిస్తున్న వాగ్దానము. So just take hold of all these promises. కనుక ఈ వాగ్దానాలన్నీ కూడా ఎత్తిపట్టుకోండి, తీసుకురండి. Deuteronomy 28:1-14. ద్వితీయోపదేశకాండం 2:14 Numbers chapter 6:23-26. ఇదిగో మరి సంఖ్యాకాండము 6:23-24 Genesis 12:1-3. అదే రీతిగా ఆదికాండం 12:1-3 Ephesians 1:3. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 Take all these promises. ఇదిగో ఈ వాగ్దానాలన్నీ కూడా తీసుకురండి. Lord, ప్రభువా, in that way you have asked, ఈ రీతిగా నువ్వు ప్రభుని అడగాలి. make me to come closer to you. ప్రభా, నేను మరింతగా నీకు సమీపంగా మారడానికి సహాయం చేయండి. Make me to meditate the word of God more and more. ప్రభా, ఇదిగో దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని యొక్క మాటలు ప్రభా నేను అర్థం చేసుకుని నాకు ఎక్కువ సమయం నాకు కృప చూపించండి. Make me to spend time with you. ఇదిగో నీతో సమయాన్ని గడపడానికి నాకు సహాయం చేయండి. Let not the evil indulgences should not carry me. ప్రభా, ఈ దుష్టత్వము, దుష్టుడు నన్ను ప్రభా మాయ చేసి వాడు లాగకూడదయ్యా, నేను ఎడవబడకూడదు అని ప్రార్థించి, But instead, దానికి బదులుగా fill me with the fire. ప్రభా అగ్నితో నన్ను నింపండి, Fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Until I am being fully transformed నేను సంపూర్ణంగా రూపాంతరం చెందేంత వరకు, like you. నేను నీ వలె మార్చబడేంత వరకు. Galatians 4:19. గళితీయులకు రాసిన పత్రిక 4:19 Paul says, పౌలు గారు అంటున్నారు, oh Galatians, ఓ గళితీయులారా, I am having a birth pain ఇదిగో నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. until you become like Jesus. మీరు యేసు వలె మారునంతగా నాకు అదిగో ఆ ప్రసవ వేదన ఉంది So అంటున్నాడు. Paul put a high level. కనుక మరి పౌలు ఒక ఉన్నతమైన స్థాయిని ఒకటి ఏర్పాటు చేశాడు. Every believer should be like Jesus. ఇదిగో ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు వలె ఉండాలి అన్న ఒక స్థాయిని పెట్టాడు. We all know that he is going to come soon. మనందరికి తెలుసు ఆయన త్వరగా రాబోతున్నాడు. There is no doubt about that. ఇదిగో దానికి ఇంకా మరొక మాట లేనే లేదు. Europe will suffer a lot. యూరప్ దేశము చాలా శ్రమ అనుభవిస్తుంది. And many countries, అనేక దేశాలు కూడా rulings will be toppled down. ఇదిగో అక్కడ ఏలుబడి చేస్తున్న నాయకుల యొక్క పరిస్థితి తారుమారైపోతుంది. Lot of strifes. చాలా మరి గొడవలు జరుగుతాయి. Lot of inner circle infightings. మరి చాలా అంతరంగంగా అనేక గొడవలు అనేక సంస్థల మధ్యలో జరుగుతాయి. No one can say I will rule forever. ఇదిగో నేనే ఇంకా నా జీవిత కాలమంతా నేను పరిపాలిస్తానని చెప్పడానికి అవకాశం లేదు. Even the dictatorships, ముఖ్యంగా నియంతలైన వారు కూడా, even the fanaticism భయంకరమైన ఛాందస్తవాదం కూడా will be shattered. అది కొట్టివేయబడుతుంది. That's the word of God. అది దేవుని వాక్యము. That's the word of God. అది దేవుని వాక్యమైంది. North Korea will suffer a lot. నార్త్ కొరియా బహుగా శ్రమను అనుభవిస్తుంది. And in our country, మన దేశంలో whoever kills others ఇతరులను చంపిన వారు ఎవరైనా సరే will be punished. వారు శిక్షించబడతారు. Whoever get bribed, ఎవరైతే లంచం తీసుకుంటున్నారో, whoever cheated, ఎవరైతే మోసగిస్తున్నారో, whoever torture the meek ones, ఎవరైతే మరి బలహీనైన వారిని బాధిస్తున్నారో, they will reap their own punishment. ఇదిగో వారి యొక్క శిక్షలను వారే ఒకరోజు కోయబోతున్నారు ఆ పంటను. So my dear child, కనుక నా ప్రియమైన బిడ్డ, in spirit you will become like Jesus. మరి ఆత్మలో నువ్వు యేసు ప్రభువులే మార్చబడాలి. In this year, కనుక ఈ సంవత్సరము God will make your children to come closer to Him.
దేవుడు నీ పిల్లను ప్రభుకు సమీపస్తులుగానే ప్రభు చేస్తాడు. That's very, very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Children should bring forth peace to us. ఇదిగో మనకు మన పిల్లలు సమాధానం తీసుకొచ్చే వారుగా Put ఉండాలి. your hand upon your children ఇదిగో నీ పిల్లల మీద చేతులు ఉంచండి. and say victory in the blood of Jesus. ఇదిగో వారికి యేసు రక్తం చెప్పని వారి మీద. So that all the habit of looking at the YouTubes and WhatsApp, unnecessary wasting time should be over. ఇదిగో వారు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకా రకరకాల సోషల్ మీడియాలో వారికి ఇవ్వబడిన దేత్ కన్నా ఎక్కువగా వారు చేయకుండా వారు జాగ్రత్త పడట్లుగా మనము ప్రార్థన చేయాలి. They should be more obedient to God and you. ఇదిగో దేవునికి ఎక్కువ ఉబేది చూపించేవారు కావాలి. They must be blessed in the future. వారు సమీప భవిష్యత్తులో వారు బహుగా దీవించబడాలి. In all the examinations, వారికున్న ప్రతి పరీక్షలో కూడా, in all their jobs, వారికున్న ఆ జాబ్స్ they అన్నిటిలో shall be promoted. ప్రమోట్ వారు Be of good చేయబడాలి. courage. మంచి ధైర్యం కలిగి ఉండండి. And also, అంత మాత్రమే కాదు, all the sickness what you suffered last year ఇదిగో గడిచిన సంవత్సరం నువ్వేమైతే రోగములు అనుభవించావో will be wiped away. అవి తుడిచిపెట్టబడిపోతాయి. Psalm 103, 3-5. 103 కీర్తన 3-5 వచనాలు. Be of good courage. మంచి ధైర్యం కలిగి ఉండు. Be of good faith. మంచి విశ్వాసం గల వారవై ఉండు. He will satisfy you with a long life. ఇదిగో ఆయన దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరుస్తాడు. Certainly show his salvation to you. ఇదిగో ఆయన నిశ్చయంగా ఒక మరి గొప్ప కృప నీ పట్ల చూపిస్తాడు. Don't stop calling to the Lord. ఇదిగో ప్రభుకు మొరపెట్టడం అనేది నువ్వు Do ఆపవద్దు. not stop in speaking with him. ఇదిగో ఆయనతో మాట్లాడే దానిని నువ్వు ఆపవద్దు. The Most High God will be your refuge. ఇదిగో సర్వోన్నతుడైన దేవుడు ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. Under his wings ఆయన యొక్క రెక్కల క్రింద, and under his shelter, ఆయన యొక్క నీడ క్రింద you'll be protected నువ్వు కాపాడబడతావు. like an eagle protected his little ones. ఇదిగో గ్రద్ద తన పిల్లలను కాపాడుకున్నట్లుగా తన రెక్కల So క్రింద. every day early morning, కనుక ప్రతిరోజు ప్రతి commit వేకున everything to the Lord. ఇదిగో సమస్తమును ప్రభుకు అప్పగించండి. We'll see 10,000 falling on one side, ఒక్కవైపు 10,000 మంది పడినా, another 1,000 falling on another side. మరొక వైపు 10,000 వేల మంది కూలినా, But no harm will happen to you. ఏ కీడు నీకు రాదు, ఏ కీడు నీకు హాని You will కలగదు. tread over the lions ఇదిగో నువ్వు సింహాల మీద నువ్వు and the కూర్చుంటావు. king cobra. ఓ నాగు పాముల మీద నడుస్తావు. You will not slip. నువ్వు జారిపోవు. నువ్వు The angels will carry you. ఇదిగో దేవుని దూతలు మిమ్మల్ని Even పట్టుకొని, though in and around you, ఇదిగో నిన్ను నీ చుట్టూ కూడా lot of destructions, భయంకరమైన నాశనములు సంభవించిన, lot of chaos happen, చాలా కలవరాలు జరిగినా కూడా but you will be protected. నీవు మాత్రం కాపాడబడతావు. Hallelujah. హల్లెలూయా. When tsunami hit it, మరి సునామీ వచ్చినప్పుడు God protected 3 people. దేవుడు ముగ్గురిని కాపాడాడు. ఆయన One young guy ఒక యవన అస్తుడు praising God దేవుని స్తుతిస్తూ just before 2 days of 2 tsunami. రోజుల క్రితం ముందు God asked him to go to Chennai, దేవుడు చెన్నై వెళ్ళమని చెప్పినాడు. but he belongs to Karaikal. కారైకార్కి చెందినవాడు. It's very near to the seashore. అది సముద్రానికి చాలా దగ్గర ఉన్న ప్రాంతం. Sea can come inside easily. ఇదిగో సముద్రము చాలా తేలికగా వారికి సమీపం రాగలదు. His house only the first to reach the sea. అది ఆయన ఇల్లే మరి సముద్రానికి ముందు ఉంటున్న చాలా దగ్గరగా ఉంటున్న ఇల్లు. Not a good house, ఇంకా మరే ఇల్లు లేదు అలాగా దగ్గర. but he just left the house and went. అయితే ఆయన ఆ ఇంటిని అలా విడిచి వెళ్ళాడు చెన్నై. So he escaped. అలాగూ ఆ భయంకరమైన సునామీ ప్రమాదం Another తప్పించుకున్నాడు. blind lady, మరొక మరి అంధురాలైన ఒక సహోదరి, 60 years old. 60 సంవత్సరాల వయసు. Angel came మరి దేవుని దూత వచ్చాడు. and put him on the top of the palm tree. ఇదిగో ఒక చాలా పెద్ద ఈత చెట్టు లేకపోతే తాటి చెట్టు మీదకి ఎక్కించారు. For 2 days, 2 రోజులు so she escaped tsunami. ఆమె అక్కడే ఉండింది సునామీ వచ్చినప్పుడు. Another young girl, మరొక యవనరాలు Dhaneswari, గణేశ్వరి, she walked on the waves of the sea. అదిగో సముద్ర అలల మీద ఆమె నడిచింది. God permitted her to walk on the water. దేవుడు ఆమెను ఆ రీతిగా అనుమతించాడు నడవడానికి. So he knows how to protect her ఆయన సమస్తములో ఆయన మీకు తోడై ఉంటాడు. till to the end of the world. ఇదిగో ఈ లోక అంతం వరకు ఆయన మీకు తోడై ఉంటాడు. Matthew 28:20. యుగ సమాప్తి వరకు అని మత్తయి సువార్త 8:20. Not only that, అంత మాత్రమే కాదు, he will stir up your faith ఆయన నీ విశ్వాసాన్ని ఆయన దృఢపరుస్తాడు. and use you mightily. నిన్ను బలంగా వాడుకుంటాడు. As a mighty evangelist, గొప్ప or స్వార్థికునిగా, as a prophet, మరి అదే రీతిగా గొప్ప ప్రవక్తగా, or as an apostle, అపోస్తులునిగా,
or as a preacher, మంచి బోధకునిగా, or as a pastor, or కాపరిగా, father. ఫాదర్గా, రెవరెంట్గా ప్రభుని వాడుకుంటాను. Don't worry. కనుక చింతించొద్దు. The one who called you is faithful. ఇదిగో నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన He is దేవుడు. able to keep your soul, mind and body ఆయన నీ ప్రాణ, ఆత్మ, దేహములను కూడా కాపాడుటకు ఆయన సమర్థుడు. with no blemish ఆయన నిందారహితంగా కాపాడుటకు సమర్థుడు. until you stand before him అదిగో ఆయన ముందర నువ్వు నిలబడేంత వరకు as కూడా a blameless one. ఆయన నిన్ను నిలబెట్టగలుగుతాడు. Okay? అర్థమైంది కదా? So do not worry. కనుక చింతించవద్దు. He will keep you in good health. ఆయన మంచి ఆరోగ్యముతో ఆయన నిలబెడతాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Oh Heavenly Father, పరలోకమందున్న తండ్రి, thousands may fall on one side, ఒకవైపు 1000 మంది కూలినా another 1000 may fall in another side. మరొక వైపు మరొక కొన్ని 1000 మంది కూలినా కూడా, But Lord, ప్రభువా, we are under your shelter, ప్రభువా, మేము నీ ఆశ్రయం క్రింద ఉన్నాం. under your refuge, తండ్రి, నీవే దుర్గమైండుగా మేము అందులో ఉన్నాం. a high tower మాకు బలమైన దుర్గము నీవే. of protection మమ్మల్ని కాపాడువాడవు, that no one can reach. ఎవరు రాలేని ఆ సమీపించలేని దుర్గం. Let the waves of the sea tumult, ప్రభువా, సముద్రపు అలలు ఎగసి పొంగి పొర్లినా, let the roaring waves blush out. ప్రభువా, అదిగో ఎగసి పడుతున్న అలలు ప్రభువా ఓ ఘోషిస్తూ ఉన్నా కూడా, But you are our shelter. నీవు మాకు దుర్గమై ఉన్నావు. You are our hope. నీవే మాకు ప్రభువా నిరీక్షణ ఉన్నావు. You are the one who protects us. మమ్మల్ని కాపాడువాడు నీవే ఉన్నావు. Lord Jesus, ప్రభువా యేసు, from the first day of this year, ప్రభువా ఈ సంవత్సర ప్రారంభము నుండి show us your mercy upon us. ప్రభువా నీ కృప మా జీవితాల్లో కనుపరచండి. Make us to be highly favored by you. ప్రభువా నీ ద్వారా మేము గొప్ప తండ్రి నిన్ను దయను పొందినట్లుగా సహాయం చేయి. With your loving kindness, abundant grace leads us. ప్రభువా నీ గొప్ప ప్రేమ కనికరాల్లో మేము సాగిపోవడానికి సహాయం We చేయి. need you. ప్రభువా నీవు మాకు కావాలి. We are in dire need of you. ప్రభువా నువ్వు మాకు ఎంతో అవసరమైన We don't want anybody else. ప్రభా ఇంకా మాకు ఎవరు కాదయ్యా, నీవే కావాలి మాకు. As a little girl, ప్రభా ఆ చిన్న కుమార్తె just hold the Father తండ్రిని పట్టుకున్నట్లుగా, tightly అదిగో ప్రభా మా గట్టిగా as పట్టుకున్నట్లుగా, they're passing a narrow bridge. ఇదిగో ప్రభా నైనా ఒక చిన్న సన్నని ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు, under which the flooding waters are gushing. ఇదిగో ఆ బలమైన ప్రవాహాలు వెళుతున్న క్రింద అడుగులో వెళుతున్నప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఉంటున్న తండ్రిని పట్టుకున్న పిల్లవలే We are also మేము కూడా clinging to you, మేము నిన్ను పట్టుకొని ఉన్నాం. ఒడిసి పట్టుకొని, clinging to you. ఒడిసి పట్టుకొని ఉన్నామయ్యా. Have a very tight grip on you. ప్రభా గొప్ప గొప్ప నైనా తండ్రి బలమైన ఆ తండ్రి పట్టు మేము నిన్ను పట్టి ఉన్నామని చెప్తున్నాం. Come and bless us. మమ్మల్ని వచ్చి దీవించండి. Whatever the miracles has not happened the last year, ప్రభా గడిచిన సంవత్సరాలు ఏ అద్భుతాలైతే జరగకుండా ఉన్నాయో make it happen quickly. అవి వారికి గొప్పగా జరగడానికి సహాయం This చేయండి. year, ఈ సంవత్సరం జరగాలి. trust in you. ప్రభా మీరు In ఆశీర్వదించు. Jesus' name. యేసుక్రీస్తు నామమున. Amen. Amen. ఆమేన్. ఆమేన్. The Lord bless you all through this year. If His second coming delays, ఆయన రాకడ ఆలస్యమైతే సంవత్సరం అంతా కూడా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. continue to pray for us మా కొరకు తప్పకుండా ప్రార్థనలు కొనసాగిస్తూ ప్రార్థన and చేయండి. support our ministry. ఆ పరిచర్యకు సహకారం అందించండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.